హరే కృష్ణ. ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు గోదాదేవి అంటే ఆండాళమ్మ రచించిన తిరుప్పావై నుంచి ఒక పాసురం పఠించడం ద్వారా భక్తులలో భగవంతుని పట్ల భక్తిభావం, ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుందండి. 4వ రోజు పాసురం చూద్దామా? ఆళిమళై కన్నా ఒన్రుని కైకరవేల్ ఆళియుల్ పుక్కుముగుందు కొడార్తేరి అంటూ మొదలై మార్గళి నీరాడ మగిళిందు ఏలోరెంపావాయ్ అంటూ ముగుస్తుందండి. దీని అర్థం ఏంటంటే, ఓ ఆళిమలై కన్నా అంటే తిరుమల కొండపై నివాసముండే కృష్ణ, నీ చేతి వేలు పట్టుకొని నీ వక్షస్థలంపై విశ్రాంతి తీసుకుంటూ శంఖ చక్రధారి అయిన నీవు పరిపూర్ణమైన సౌందర్యంతో ప్రకాశిస్తూ నీ చేతిలో మెరుపులా మెరిసే శస్త్రంతో, పాములాంటి వలయంతో ఉన్న భుజాలతో, శారంగధనస్సుతో సంబంధించిన బాణాల్లా మమ్మలని ఈ భవసాగరం నుంచి రక్షించు. మేము కూడా మార్గళి అంటే ధనుర్మాస స్నానానికి మేము వచ్చాము, మరి నువ్వే కదా మాకు శరణమివ్వాలి అని అర్థం. ఈ పాసురం గోదాదేవి భగవంతుని రూప సౌందర్యాన్ని, ఆయుధాల సాన్నిధ్యం, భక్తులపై ఆయన కరుణా దృష్టిని ఎంతగా అద్భుతంగా వర్ణిస్తుందో మనం చూడగలుగుతామండి. భక్తులు భగవంతుని దివ్యత్వాన్ని తమలో ఆకళింపు చేసుకొని తపనతో ఈ మార్గళి మాసం అంటే ధనుర్మాసంలో ఆయన సేవలో నిమగ్నమవుతారని, భగవంతుని అనుగ్రహమే మోక్ష మార్గమని ఈ పద్యం చెబుతుందండి. ధనుర్మాసంలో భగవద్గీత ప్రాశస్త్యం ఎలా ఉంటుందంటే 4వ అధ్యాయం 34వ శ్లోకం, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అంటే జ్ఞానాన్ని పొందాలంటే వినయంతో గురువులను సేవించి ప్రశ్నించి సేవ చెయ్యాలి. వారు నిశ్చయంగా నీకు తత్వజ్ఞానాన్ని బోధిస్తారు అని అర్థమండి. ధనుర్మాసం సత్యయుగ స్వభావాన్ని కలిగిన మాసం. ఇది సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించే సమయం. ఈ కాలంలో భగవద్గీత అధ్యయనం మామూలు విషయం కాదండి. ఈ ధనుర్మాసాన్ని తిరుప్పావై పఠనంతో, భగవద్గీత ధ్యానంతో స్మారకం చేసుకుందామా? భగవంతుని దయ మన జీవితాలకి వెలుగునివ్వాలని ప్రార్థిద్దాం. మా ఈ ఛానల్ ద్వారా మీకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే ఎన్నో విషయాల్ని మీ ముందు ప్రవేశపెడుతున్నామండి. మీరు మాకు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా, లైక్ చేయడం ద్వారా మీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. జై ఆండాళమ్మ. హరే కృష్ణ.